తెలంగాణకు ముఖ్యంగా సింగరేణి సంస్థకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సింగరేణికి మరో 2 కీలక బొగ్గు బ్లాక్లను కేటాయిస్తున్నట్టు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ఒడిశాలోని నైని కోల్ బ్లాక్తో పాటు తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ను కూడా సింగరేణికే కేటాయించాలని నిర్ణయించినట్టు ఆయన వెల్లడించారు. ఈ నిర్ణయం సంస్థ భవిష్యత్తుకు పెద్ద ఊరటనిస్తుందని చెప్పుకొచ్చారు. ఇక ఢిల్లీలో మంగళవారం మాట్లాడినటువంటి కిషన్ రెడ్డి సింగరేణికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని చెప్పారు. బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచాల్సిన అవసరం ఉందని, ఒడిశాలోని నైని కోల్ బ్లాక్ సింగరేణికి దక్కేలా కేంద్రం చొరవ తీసుకుందని చెప్పి వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లో జరిగే బొగ్గు బ్లాక్ల వేలంలోనూ సింగరేణి పాల్గొనేలా తన వంతు కృషి చేస్తున్నట్టు కిషన్ రెడ్డి తెలిపారు. కోల్ బ్లాకు సింగరేణికి ఇవ్వాలనేటువంటి విషయంలో ఆలోచన చేస్తా ఉన్నాను. అనేక సంవత్సరాలుగా యూపీఏ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు నాటి యూపీఏ ముఖ్యమంత్రులు కూడా మన్మోహన్ సింగ్ గారికి ఉత్తరాలు రాశారు. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సంయుక్తంగా ఉన్నప్పుడు అప్పుడు కూడా ముఖ్యమంత్రులు బొగ్గు శాఖ మంత్రికి ఉత్తరాలు రాశారు. తాడిచెర్ల 2 కోల్ బ్లాకు సింగరేణికి అలాట్ చేయాలని. కానీ వాళ్ళు చేయలేకపోయారు. ఆ తర్వాత కూడా మనకు సింగరేణి యాజమాన్యం కానీ, సింగరేణికి సంబంధించినటువంటి కార్మిక సంఘాలు కానీ, గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, తెలంగాణ ప్రభుత్వము, రాజకీయ పార్టీలు కూడా అందరూ కలిసి అనేక రకాలుగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ యొక్క తాడిచెర్ల 2 కోల్ బ్లాకు సింగరేణికి ఇవ్వాలని. ఆర్థికంగా నష్టాల్లో ఉన్నటువంటి కంపెనీ మళ్లీ కోలుకునేందుకు ఉపయోగపడుతుంది. ఇప్పటికే మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నైని కోల్ బ్లాకు అలాట్మెంట్ చేయడం జరిగింది. సింగరేణి కార్మికులు తెలంగాణ యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తాడిచెర్ల బ్లాక్ కు సంబంధించినటువంటి మైనింగ్ లీజు సింగరేణికి కేటాయించే విషయంలో అనుమతిని కోరాను. నేను తాడిచెర్ల 2 సింగరేణి సంస్థకు ఇవ్వడానికి అంగీకరించారని ఇక నైని కోల్ బ్లాక్లో మరో 35 ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. దీనివల్ల సింగరేణికి సుమారు 75,000 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని కూడా అంచనా వేశారు. ఇక తెలంగాణలో లక్షలాది కుటుంబాల జీవనాధారం సింగరేణి అని పేర్కొన్నారు. తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ను కూడా సింగరేణికి కేటాయించాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ఈ బ్లాక్తో సంస్థ కార్యకలాపాలు మరింత బలోపేతం అవుతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.